ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు, నిజ నిర్ధారణ సంఘాలు, లోకల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రం. అంతేందుకు మన హుజురాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు. మనము 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి. డబ్బు కూడా విడుదలైంది. కలెక్టర్ దగ్గర డబ్బులు, అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు. అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందా అనంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. కొత్త పథకాలు దేవుడెరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి